హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, నేను మీ ముందుకు మరొక కొత్త వీడియోతో వచ్చేసాను. ఇదేమో వైజాగ్‌లో ఉన్న బయోడైవర్సిటీ పార్క్. సో, ఈ పార్క్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇందులోని నక్షత్రశాల అని చెప్పి, అదేవిధంగా రాశివనం అని చెప్పి అండ్ అరౌండ్ 3 ఏకర్స్‌లోని 2000 పైగా మొక్కలవి పెంచుతున్నారు. లైక్ మెడిసిన్స్‌కి యూజ్ చేసేది, ఔషధ వనాలు కలిగిన మొక్కలు అండ్ చాలా అరుదైన మొక్కల్ని కూడా ఇక్కడ పెంచుతున్నారని తెలిసి ఏంటా చూద్దామని చెప్పి మేమొచ్చాము. అండ్ దట్టు ఇక్కడేంటంటే ఆర్కిడేరియం కూడా ఉంది అని చెప్పి. అదేవిధంగా చాలా ఔషధ మొక్కలని, ఎడారి మొక్కలని అండ్ వెదురు తోట, జల మొక్కలని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా మొక్కల్ని పెంచుతున్నారని తెలిసింది. అసలు ఏంటా అని చెప్పి చూడటానికొచ్చాము. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ పర్ పర్సన్. అండ్ ఏంటంటే లోపలికి మనం ఫ్రీగా వెళ్ళి అంతా చూడొచ్చు. ఇక్కడ నేను చూస్తున్నాను కదా! అంటే అక్కడంతా రాశివనం అని చెప్పి ఇలా మొక్కలు అవి ఉన్నాయి. అంటే ఏ రాశులు వారికి ఏ మొక్క సంబంధించింది అన్నట్టు ఏదో ఉంటుంది కదా! మనం టెంపుల్స్‌లో వాటిలో చూస్తూ ఉంటాం. అలా ఇక్కడ కూడా ఉన్నది. మేము అవన్నీ కూడా చూసాము. చాలా డిఫరెంట్‌గా అనిపించాయేవో చాలా మొక్కలవి. అండ్ లోపలికి వెళ్తే ఇంకా బావుంది. మీరు కూడా మాతో పాటు చూసేయండి. ఈ ప్లేస్ ఏంటంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అండ్ ఇలాగ రాశులు సంబంధించిన మొక్కలు, నక్షత్రాలకు సంబంధించిన మొక్కలు అవి కూడా అక్కడున్నాయి. అండ్ చాలామంది ఏంటంటే ఫోటో షూట్‌కి కూడా అక్కడికొచ్చి ఫోటో షూట్స్ అవి తీసుకోవడం అవి కూడా జరుగుతున్నది. అండ్ కొన్ని ప్లేసెస్‌లో అయితే ఇంకా లోపల అంతా ట్రై చేస్తున్నారు. లైక్ కొత్త మొక్కలవి తెచ్చి పెట్టడానికి అండ్ వాటిని యూజ్ చేసి ఇవి చేయడానికి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది లోపలంతాను. అండ్ ఎట్ ఏ సేమ్ టైమ్ ఫోటో షూట్స్ అవి జరుగుతున్నాయి. అండ్ చిన్నపిల్లలనొస్తే చిన్నపిల్లలకి అక్కడ పార్క్‌లా కూడా ఉంది. అండ్ ఒక పిక్నిక్ స్పాట్‌లో కూడా చాలామంది చేసుకుంటున్నారు. ఇంకా యాజ్ మై ఒపీనియన్ ఏంటంటే ఇంకా చాలా దాన్ని డెవలప్ చేసి క్లీన్ చేస్తూ ఉంటే బావుంటుంది అని ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే వాటిలో చాలా మొక్కలు చనిపోయాయి అండ్ చాలా మొక్కలైతే ఆహ్, సమంగా లేవు కూడాను. మేము అవి చూసి అది మా ఒపీనియను. బట్ మొక్కల్ని 1, 2 పెంచడం ఈజీ గానీ ఇన్ని వేల మొక్కల్ని చూసుకుంటున్నారంటే దట్స్ వెరీ గ్రేట్ థింగ్. బట్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. ఇదొచ్చేసి ఇదే మెయిన్ పాయింట్ లైక్ ఆర్కిడేరియం గురించి. లైక్ ఏంటంటే దీన్నేమంటారంటే ఒక టైప్ ఆఫ్ గ్రీన్ హౌస్ అంటారు. దీంట్లో ఏంటంటే ఆర్కిడేరియం గురించి అన్నీ అంటే ఇదెప్పుడు స్టార్ట్ చేశారు, ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారు, అరౌండ్ ఇది అక్టోబర్ 2022లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇంతలా బిల్డ్ చేశారు. ఇక్కడున్న ఈ టైప్ ఆఫ్ అన్ని మొక్కలు ఏంటంటే ఔషధాలు కూడిన మొక్కలు అంటారు. అండ్ ఇవి పెరగడానికి వీటికంటూ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ వెదర్‌లోనే బతుకుతాయి. అంటే ఏంటంటే కొంచెం ఫారెస్ట్ ఏరియాస్‌లో ఉండేటట్టు లైక్ కొంచెం తేమ అండ్ అదే విధంగా అక్కడ కొంచెం క్లైమేట్ చల్లగా ఉండేటట్టు. అలా ఉండే ప్లేసెస్‌లో మాత్రమే ఇవి బ్రతుకుతాయి. అందుకు ఇక్కడంతా టోటల్‌గా పైన మొత్తం పైప్స్ అవి పెట్టి అండ్ వాటర్ అలాగా చిన్న జల్లుల్లాగా వాటి మీద పడేటట్టు అలాగా అరేంజ్ చేశారు. చాలా బాగా మెయింటైన్ చేద్దామని చెప్పి అండ్ ట్రై చేస్తున్నారు. బావుంది కూడా. మేము వెళ్ళే టైంకి కూడా అలా స్ప్రే చేసి వచ్చేసారు. అండ్ ఆ టైంలో అక్కడ ఆ మట్టి వాసన అది చాలా బాగా అనిపించింది నాకైతే. ఇలాగా ప్లేస్ అంతా చాలా బావుంది. అండ్ ఈ ప్లేస్‌లో ఏంటంటే ఇది చాలా వర్త్. బికాజ్ ఎందుకు అంటే వాళ్ళు చాలా బాగా ట్రై చేసి చాలా ఉంచారు ఆ ప్లేస్ అంతాను. ఈ మొత్తం ఈ బయోడైవర్సిటీ అన్నిట్లోనే ఏంటంటే దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో, ఫోటో షూట్స్ అవి కూడా ఈ ఏరియా దగ్గరే చాలా జరుగుతున్నాయి ఫోటో షూట్స్ అలాంటివి కూడా. వాట్ ఐ అబ్జర్వ్డ్ అన్నది.
సో, ఈ ఏరియా అది కూడా చాలా బావుంది. అండ్ మీరు చూడొచ్చు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఏవైతే మనకి ఫారెస్ట్ ప్లేసెస్‌లో అండ్ కొండ లాంటి ప్లేసెస్‌లో చాలా కూలెస్ట్ ఉన్న ప్లేసెస్‌లో దొరుకుతాయో, సో, అక్కడ అలాంటి ప్లేసెస్‌లో ఉండేవి తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం అది జరిగింది. సో, దీన్ని మెడిసిన్స్‌కి వాటికి కూడా యూజ్ చేస్తారని తెలిసింది. సో, మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి చూద్దామని చెప్పేసి అండ్ చిన్న పిల్లలకి చూపించాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్‌లీ తీసుకెళ్ళొచ్చు. అండ్ ఈ ప్లేస్‌కి టైమింగ్స్ అవి ఉన్నాయి. మార్నింగ్ 9:00 టు ఆఫ్టర్‌నూన్ 1 అండ్ మధ్యలో లైక్ అరౌండ్ 1 అవర్ బ్రేక్ ఉన్నా సరే ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. అండ్ అడల్ట్స్‌కైతే రూ. 30 ఆఫ్ టికెట్ అని చెప్పారు. సో, డెఫినెట్‌లీ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇందులో పిల్లలకి బయట పార్క్ అది ఉండడం వల్ల కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో, ఇక్కడ అసలు ఆ ప్రాసెస్ ఏంటి అండ్ ఏ ఏ మొక్కలు ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. సో, ఏంటి చేశారు అని చెప్పి అన్నీ అక్కడ బోర్డ్స్ మీద మెన్షన్ చేశారు. సో, అవన్నీ మనం చూడొచ్చు. అండ్ ఈ ప్లేస్‌లో ఈ టైప్స్ ఆఫ్ ఆల్ ప్లాంట్స్ మనకు కనిపిస్తాయి అని చెప్పి కూడా ఉన్నాయి. అండ్ అదే విధంగా ఇక్కడ చూస్తే మీరు చాలా మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అవి ఎప్పుడు చూడలేనివవి కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. సో, మేమైతే ఎంజాయ్ చేసాం. మేము వెళ్ళిన టైంకి కొంచెం ఆ వాటర్ స్ప్రే చేయడం అది అండ్ ఆ ప్లేస్ అంతా చాలా కూల్‌గా అనిపించి చాలా అనిపించింది మాకైతే. సో, ఇక్కడేంటంటే పార్క్ అది కూడా ఉంది. ఎవరైనా చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళు డెఫినెట్‌లీ ఎంజాయ్ చేస్తారు. ఈ పార్క్ ఎన్విరాన్మెంట్ అదీను. బట్ ఓన్లీ వన్ థింగ్, సో, చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఏదైనా ఫుడ్ కానీ, వాటర్ కానీ క్యారీ చేయండి. సో, అక్కడ సరౌండింగ్స్‌లో ఏం లేవు. సో, డెఫినెట్‌లీ పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. సో, డెఫినెట్‌లీ విజిట్ చేయండి ఈ ప్లేస్‌ని. సో, నేనైతే ఈ ప్లేస్‌ని బాగా ఎంజాయ్ చేశాను. ప్లే ఏరియాలో కూడా ఎంజాయ్ చేశాను. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సూట్‌కేస్ స్టోరీస్.